హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పండు విహారీతో చెప్తూ ఉంటాడు, బాబు ఇప్పుడే లక్ష్మమ్మ అటువైపు ఒంటరిగా వెళ్ళిపోతుంది బాబు, ఏం చేసుకుంటుందో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది బాబు అని చెప్పడంతో, నువ్వేం కంగారు పడకు పండు, లక్ష్మిని నేను తిరిగి తీసుకువస్తాను, నువ్వేం కంగారు పడకు అంటూ లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. లక్ష్మి ఎటువైపు వెళ్ళింది పండు అని అడుగుతూ ఉంటాడు. ఇటువైపు అని చెప్పగానే ఇక అటువైపుగా వెళ్ళి వెతుకుతూ ఉంటాడు లక్ష్మి కోసం. ఇక్కడ ఇంట్లో అందరూ కూడా లక్ష్మి కోసం మొత్తం వెతుకుతూ ఉంటారు. ఎక్కడ కనిపించకపోవడంతో అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక పండు వెళ్ళి చెప్తాడు, లక్ష్మమ్మ బయటికి వెళ్ళిపోయింది ఒంటరిగా, ఎక్కడికో పొద్దున్నుంచి కనిపించట్లేదు. విహారీ బాబు గారు కూడా నేను చెప్తే లక్ష్మమ్మని ఎలాగైనా వెతికి తీసుకొస్తానంటూ వెళ్ళరు అని చెప్పడంతో ఇక యమున అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక అందరూ కోపంగా ఉంటారు. యమున మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ లక్ష్మి ఒంటరిగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. యమున అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. తెల్లారేటప్పటికల్లా నీ భర్త ఎవరో నువ్వు చెప్పాల్సిందే, తను ఎవరో మేమందరం తెలుసుకోవాలి అని చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను యమునమ్మకి ఏమని సమాధానం చెప్పాలి, నేను ఎప్పటికీ నిజం చెప్పలేను కదా, ఏం చేయాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ విహారీ లక్ష్మి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఎక్కడా అని చెప్పి మొత్తం ఊళ్ళో అంతా కూడా కారు వేసుకొని చూస్తూనే ఉంటాడు. లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు ఏమీ చేసుకోకు లక్ష్మి, నీకు ఇలాంటి పరిస్థితికి కారణం రావటానికి నేనే కదా లక్ష్మి అంటూ బాధపడుతూ లక్ష్మిని వెతుకుతూనే ఉంటాడు. ఇక లక్ష్మి అలా ఒంటరిగా నడుస్తూ ఉన్నప్పుడు ఒక చెరువు దగ్గరికి వెళ్ళి నుంచొని చూస్తూ ఉంటుంది. నీళ్ళల్లోకి అలానే ఒక్కసారిగా తన అంతరాత్మ అక్కడికి ప్రత్యక్షం అవుతుంది. ఏంటి లక్ష్మి, ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఒంటరిగా ఎక్కడికి నీ ప్రయాణం అని అడుగుతూ ఉంటుంది. ఎక్కడికో నాకు కూడా తెలియటం లేదు అని చెప్తూ ఉంటుంది లక్ష్మి. మరి ఎందుకు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, నీకు కొంచెం కూడా నీ స్వార్థం అనేది ఉండదా, నీ నిజ ఏంటో విహారీ గురించి నీ గురించి చెప్పేయచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది. అంతరాత్మ నేను ఎప్పటికీ విహారీ బాబు గారి గురించి, తనే నా భర్త అని నేను ఎప్పటికీ చెప్పలేను అని చెప్తూ ఉంటుంది. నా వల్ల ఆ కుటుంబం బాధపడటం నాకు ఇష్టం లేదు అని అనటంతో, చెయ్యి, నువ్వు అనుకున్నదే చెయ్యి, ఏదో చేయడానికే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నీకు కొంచెం కూడా స్వార్థం అనేది ఉండదు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్పి అంతరాత్మ అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. నీళ్ళల్లోకి అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక నేను బ్రతకకూడదు, ఎవరికి నా వల్ల సంతోషం అనేది లేదు అని చెప్పి ఒక్కసారిగా అలా చెరువులోకి చూస్తూనే ఉంటుంది. దూకేయటానికి దూరం నుంచి విహారీ వస్తాడు. విహారీ దూరం నుంచి చూస్తూ ఉంటాడు లక్ష్మిని. అదేంటి చెరువు దగ్గర లక్ష్మి ఉంది, ఏం చేస్తుంది అక్కడ, లక్ష్మి లక్ష్మి అంటూ పిలుస్తూనే ఉంటాడు. ఇక ఒక్కసారిగా నీళ్ళల్లోకి లక్ష్మి దూకేస్తుంది. ఇక అలా మునిగిపోతూ ఉంటుంది ఊపిరాడక. ఇక విహారీ పరిగెత్తుకుంటూ లక్ష్మి అంటూ వస్తూనే ఉంటాడు. కానీ అయినా విహారీ మాటలు లక్ష్మికి వినిపించవు. ఎందుకు లక్ష్మి ఇంత పని చేశావు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. నేను ఎలాగైనా నేను కాపాడుకుంటాను అని చెప్పి ఇక లక్ష్మి వెనకాలే విహారీ కూడా నీళ్ళల్లోకి దూకేస్తూ ఉంటాడు. లక్ష్మిని నేను కాపాడుకుంటాను, లక్ష్మి నీకేమీ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటూ లక్ష్మి కోసం అలా నీళ్ళల్లో వెతుకుతూ ఉంటాడు. ఇటు యమున బాధపడుతూ ఉంటుంది. లక్ష్మి నేనన్న మాటలకే బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందేమో, నేను లక్ష్మికి తన భర్త ఎవరో చెప్పమని చాలా గట్టిగా అడిగేసరికి తను ఒంటరిగా వెళ్ళిపోయిందేమో, నా వల్లే ఇదంతా జరిగింది, లక్ష్మి నీకేమీ అవ్వకూడదు లక్ష్మి, మళ్ళీ నువ్వు ఏ అఘాయిత్యం చేసుకోకూడదు, నా వల్లే ఇదంతా లక్ష్మి అంటూ బాధపడుతూనే ఉంటుంది. లక్ష్మిని విహారీ ఎలాగైనా సరే తిరిగి ఇంటికి తీసుకురావాలి, ఏమీ అవ్వకూడదు అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మిని తిరిగి ఇంటికి తీసుకువస్తాడా, విహారీ తన భార్య లక్ష్మి అని అందరికీ నిజం చెప్పేయనున్నాడా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.